నమస్కారం. ఆర్టీవీ వార్తల్లోకి స్వాగతం. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కోదండరాముని కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించింది టీటీడీ. శ్రీ సీతారాముల కళ్యాణంలో టీటీడీ ఈవో ఎం రవిచంద్ర పాల్గొన్నారు. ముందుగా అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి అమ్మవారికి ప్రవరలు, మాంగళ్య పూజ చేపట్టారు. అనంతరం మాంగళ్య ధారణ, ఉక్త హోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల తలంబ్రాల సమర్పణ, విశేష నివేదన, మాల మార్పిడి, అక్షతారోహణ, హారతి, చతుర్వేద పారాయణం, యజమానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కళ్యాణం అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఒక బంగారు గజలక్ష్మి పథకం, 2 వెండి దీపస్తంభాలు, 62.44 లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలు బహూకరించారు. తిరుమల నుండి పేష్కార్ రామకృష్ణ, బొక్కసం ఇన్ఛార్జ్ శ్రీ గురురాజస్వామి తీసుకువచ్చి ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నకు అందించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. లోకరక్షక హేతునా కంఠే భద్రామి దుభగే భువనత్రయో ప్రజాపతి స్తోమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇంతింతై వటుడింతై 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో పేదవాడి ఆశయ సాధనకై స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేదలకు వెన్నుదండుగా నిలవటంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదని కొనియాడారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు వారి ప్రాంతాల్లోని కార్యాలయాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంచుతూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రాష్ట్ర మొత్తమే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ రోజున ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మామకు తగ్గ అల్లుడు ఎందుకనంటే ఆ రోజున ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడు నట కిరీటి కళాప్రపూర్ణ మన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తెలుగువాడు ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని 44 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ రోజును చేసుకోవడం చాలా గర్వకారణం మన తెలుగు వాళ్ళందరికీ కూడా. తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా ఆనందపడే రోజు. ఎందుకంటే తెలుగువాడు ఆత్మగౌరవం ప్రపంచం మొత్తం కూడా గర్వంగా ఉండాలనేసని ఆశించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే లెగసీని కంటిన్యూ చేస్తూ ఈరోజు తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇదే విధంగా ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందంగా ఉండాలని కష్టపడుతున్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా తిరుపతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భావం 82 ఇదే రోజు హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం జెండా ఎగరేసి పార్టీ దీన్ని నందమూరి తారక రామారావు గారు ప్రకటిస్తే మొట్టమొదటి బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీవారి పాదాల చెంత తిరుచానూరు అర్బన్ హార్ట్లో భారీ ఎత్తున జరగడం, దాంట్లో మేమందరూ కూడా పాల్గొనడం ఈ సందర్భంగా కూడా ఆనందాన్ని తెలియజేయడం. నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయంతో ఈ పార్టీ పెట్టారో అదే ఆశయాన్ని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అనేక సంక్షోభాలు వచ్చిన పార్టీ చెక్కు చెరలేదు. దానికి కారణం కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్న పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. కార్యకర్తల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ, తెలుగు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పార్టీ. 44 సంవత్సరాలు కాదు, భవిష్యత్తులో 100 సంవత్సరాలు ఈ పార్టీ ఎవరు ఏమీ చేయలేరు. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కాపాడేందుకు పుట్టిన పార్టీ ఆ రోజు అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పాలనకి విరుద్ధంగా తీసుకొచ్చి మన ఆత్మగౌరవాన్ని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పార్టీ ఆవిర్భవించింది. అలాగే దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లారో మన అందరికీ తెలుసు. తిరుపతిలో బర్డ్స్ హాస్పిటల్ కానీ, స్విమ్స్ హాస్పిటల్ కానీ, పద్మావతి యూనివర్సిటీ కానీ, అదేవిధంగా అన్నదాన ట్రస్ట్ కానీ, అదేవిధంగా ఇక్కడ నూనె విత్తుల కర్మాగారం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది కంపెనీలు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే ఇక్కడ స్థాపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా టమోటా ధరలు ఇటీవల భారీగా పతనమయ్యాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతతో పాటు పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఎగుమతులు నిలిచిపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా మారింది. పశ్చిమాసియా ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే కూరగాయల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టమోటా వంటి త్వరగా పాడయ్యే పంటలో ఎగుమతులు ఆగిపోవడంతో రైతులు తమ ఉత్పత్తిని దేశీయ మార్కెట్లోనే తక్కువ ధరలకు అమ్మకానికి తెస్తున్నారు. దీంతో మార్కెట్లో సరఫరా ఒక్కసారిగా పెరిగి ధరలు క్షీణించాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు కిలోకు 7 రూపాయల వరకు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎగుమతులపై ఆధారపడి ఉన్న రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఇక మరోవైపు ఎండల తీవ్రత కారణంగా పంటల నాణ్యతపై కూడా ప్రభావం పడుతోంది. అధిక ఉష్ణోగ్రతలు పంట ఉత్పత్తిని ప్రభావితం చేయడంతో పాటు మార్కెట్లో నిల్వ సామర్థ్యం తగ్గిపోవటం కూడా ధరల పతనానికి దారితీస్తోంది. అదే సమయంలో పంటలు ఒకేసారి మార్కెట్కు రావటం, డిమాండ్ తగ్గిపోవటం కూడా ధరలు పడిపోవడానికి కారణమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 20 కిలోల టమోటా పెట్టె ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయినట్లు సమాచారం. ధరలు పతనమవటంతో రైతులు పెట్టుబడులు కూడా తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారు. రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కొంతమంది రైతులు పంటలను మార్కెట్లోనే వదిలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం పశ్చిమాసియా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొని ఎగుమతులు పునః ప్రారంభమైతేనే టమోటా ధరలు స్థిరపడే అవకాశం ఉంది. లేదంటే రైతులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ యొక్క రైతును ఆదుకోవడానికి గతం నుంచి ఈ ప్రభుత్వాలు వాగ్దానాలు చేస్తున్నాయి. కానీ కోల్డ్ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కోల్డ్ స్టోరేజీలు పెట్టడము, దీన్ని కన్వర్ట్ చేసి ఈరోజు ఊరగాయలు గాను లేకపోతే ఇతర మార్గాల్లో జ్యూస్ గాను పేదలకి వీటన్నిటికీ ఉపయోగపెట్టేదానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవడం వల్ల ఈ యొక్క రైతాంగం పూర్తిగా నష్టపోయి ఇప్పుడు దాదాపు వాళ్ళ చివరి పరిస్థితి అనేది వచ్చేసింది. అప్పులు పాలైపోయి అవస్థపడుతున్న పరిస్థితి. ఈ యుద్ధం సృష్టించిన ఈ విపత్తును ఎదుర్కోవడానికి అసలు మనం మామూలుగా తుఫాన్లు అవి వచ్చినప్పుడు ఎదుర్కోవడం కదా, ఇట్లాంటి విపత్తులు ఎదుర్కోవడం కనబడకుండా ఈరోజు రైతాంగాన్ని నష్టపోతున్న ఈ సమస్యని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి రైతుకి ఒక ఎకరాకి వాళ్ళకి కనీసం 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప వాళ్ళు బయటపడే పరిస్థితి లేదు. ఆ రకంగా నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి సిపిఎంతో మేము డిమాండ్ చేస్తున్నాం. టమోటానే కాదు, అనేక వ్యవసాయ ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా ఎగుమతులపైన ఆధారపడినాయి. ఏం జరుగుతుంది కింద గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదవాడికి తెలియదు. యుద్ధాలంట, బాంబులంట, ర్యాకెట్లు వేస్తూ ఉన్నారు కాబట్టి రాలేదు. ఊరికే చెప్తారు వ్యాపారస్తులు, ఏం చేసేదబ్బా ఆ యుద్ధం జరుగుతుంది కాబట్టి సాధ్యం కాలేదనేసి. కానీ తప్పనిసరిగా ప్రభుత్వం సీరియస్గా ప్రజల గురించి, సామాన్యుల గురించి పట్టించుకోవాలా. రైతుల యొక్క బాగోగులను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ ఉత్పత్తులు వాళ్ళు నష్టపోయారో దానికి అనుగుణంగా అవసరమైనటువంటి పరిహారం చెల్లించాలా. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి మద్దతు ధర, టమోటా కూడా మద్దతు ధరను ప్రకటించాలి. అది లేకపోతే 3 రూపాయలు, ఒకసారి 30 రూపాయలు ఉంటుంది, ఒకసారి 3 రూపాయలకి వెళ్తే వాడు బతికేదట్లా. వాడు పెట్టినటువంటి ఉత్పత్తి పైన పెట్టినటువంటి శ్రమ ఎంత, ఖర్చు ఎంత. ఒకప్పుడు గ్రామీణ సంస్కృతిలో కీలక భాగంగా ఉన్న మట్టి బొమ్మలు ఇప్పుడు కేవలం తిరణాలు, జాతర సమయంలో మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకి వీటి ప్రాచుర్యం తగ్గిపోతుండటం కళాకారుల్లో ఆందోళన కలిగిస్తోంది. పూర్వం ప్రతి ఇంటిలో పండుగల సమయంలో మట్టి బొమ్మలను అలంకరించి ఉంచే ఆనవాయితీ ఉండేది. ముఖ్యంగా దసరా, సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం సాధారణంగా ఉండేది. కానీ ప్రస్తుతం ప్లాస్టిక్, ఫైబర్ వస్తువులు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో మట్టి బొమ్మల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది.
మట్టి బొమ్మలు తయారు చేసే కళాకారులు చెబుతున్న వివరాల ప్రకారం ఒకప్పుడు ఈ వృత్తిపై ఆధారపడి కుటుంబాలు జీవించేవని, ఇప్పుడు సరైన మార్కెట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. మట్టి, రంగులు, శ్రమ ఖర్చులు పెరిగిన అమ్మకాలలో తగ్గుదల ఉండటంతో వృత్తి కొనసాగించడం కష్టమవుతోందని వారు వాపోతున్నారు. ఇక యువతలో సాంప్రదాయాలపై ఆసక్తి తగ్గడం కూడా ఒక కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆధునిక జీవనశైలి, డిజిటల్ ప్రభావం వల్ల పాత కళలు మరుగున పడుతున్నాయని అంటున్నారు. అయితే మట్టి బొమ్మలు పర్యావరణానికి హితమైనవి కావటంతో పాటు గ్రామీణ కళాకారుల జీవనాధారమని గుర్తించి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మట్టి బొమ్మలను ప్రోత్సహించడం ద్వారా సాంప్రదాయాలను కాపాడటమే కాకుండా స్థానిక కళాకారులకు ఉపాధి అవకాశాలు పెంపొందించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మన దౌర్భాగ్యం ఏంటి, ఈ ప్లాస్టిక్ బొమ్మల మీద, అలాగే ప్లాస్టర్ ప్యారిస్ బొమ్మల మీద ఉన్న ఆసక్తి. ఎందుకంటే ఒక ఎలక్ట్రానిక్ వస్తువు బొమ్మ వచ్చేప్పటికి సుమారు 500-600 అయినా పెట్టి కొంటున్నారు. కానీ ఒక మట్టి బొమ్మ కొంటే ఎందుకంటే మట్టి అనేది చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే రాగడి మట్టి, అది మట్టిలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య మనం లక్షలు పోసేసి పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది, ఎందుకంటే మట్టిలో ఆడుకోమని, అంటే మట్టిలో ఇది. కాబట్టి ఆ మట్టితో చేసిన బొమ్మలు చాలా అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటి, మరి వ్యాపారస్తులు కూడా ఈ మట్టి కళా మన చేతి పని చేసేవాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎంతో దూరం నుంచి తీసుకొస్తున్నాం, ఎవరు కొనేవాళ్ళు లేరని కూడా బాధపడుతున్నారు. అయితే తల్లిదండ్రులు మట్టి బొమ్మలు కొని పిల్లలకి వాటి గురించి చక్కగా రామాయణం, దశావతారాలు కొని అవతారాల గురించి చెప్పాలి. విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తాడు అనేది కథా రూపంలో చెప్పాలి. అలాగే శ్రీకృష్ణుడి గురించి చెప్పాలి. అలాగే పెళ్లి తంతు ఏ విధంగా ఉంటుంది, పెళ్లికి కావాల్సిన మంగళ వాయిద్యాలు కూడా చక్కగా ఉన్నాయి. అయితే దీనికి ఏంటంటే గవర్నమెంట్ కూడా కొంత చేయూతనివ్వాలి. తిరుపతి పెద్దకాపు వీధిలో వెలసిన శ్రీరామ భజన మందిరం నందు నవమి ఉత్సవాలు 9 రోజుల పాటు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సీతారాములకు ఊంజల్ సేవ కడు రమణీయంగా నిర్వహించారు. స్థానికులు ఈ ఊంజల్ సేవలో పాల్గొని సీతారాములను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. కీర్తిశేషులు వంకాయల కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 2వ రోజు ఊంజల్ సేవలో ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్, కాగితాల చంద్ర, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయమ్మ, వంకాయల ఝాన్సీరెడ్డి, నిరంజన్ రెడ్డి, కోదండ రామిరెడ్డి, కృష్ణ, కార్తిక్, హేమావతి, బుజ్జమ్మ, సునీత, గాయత్రి తదితర భక్తులు పాల్గొన్నారు. నిన్నటి నుంచి అంటే శ్రీరామ నవమి నుంచి 11 రోజుల పాటు ఇక్కడ అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుంది ప్రతి ఏడు. ఈ సంవత్సరం కూడా నిన్న శ్రీరామనవమి అయింది. ఈరోజు 2వ రోజు సాయంత్రం ఊంజల సేవ అత్యంత కమనీయంగా భక్తి పారవశ్యంతో ఊంజల సేవ జరిగింది. ఈరోజు ఉభయదారులుగా వంకాయల కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించి పూజాది కార్యక్రమాలు, ఊంజల సేవ కార్యక్రమం చేసి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని రేణిగుంట టీడీపీ నేతలు తెలిపారు. రేణిగుంట పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేణిగుంట మండలంలో పండుగ వాతావరణం నెలకొంది. రేణిగుంట పట్టణంలో పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో వేడుకలు జరగగా, పద్మానగర్లో జైపాళ్యం రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన, యలమంద్యంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు చెర్లోపల్లి లీలావతి ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మండల పార్టీ అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా మాట్లాడుతూ 1982లో ఎన్టీఆర్ ఏ ఆశయాలతో అయితే పార్టీని స్థాపించారో, నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే బాటలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. రేణిగుంట పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కిరణ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కార్యకర్తలు క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు చెర్లపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాపిరెడ్డి నాదముని రెడ్డి, రేణిగుంట క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథం, యూనిట్ ఇన్ఛార్జ్ భాస్కర్ యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షులు మోహనరావు, కోట్రమంగళ సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లా భాస్కర్ రెడ్డి, మహిళా నేతలు లువీని మేరీ, కుమారి,
సుధా, ముని తదితరులు పాల్గొన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారు 2 రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రపంచం మొత్తం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ ఒక రాక్షస పాలన అంతం చేసుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చిన ఈ బూస్టింగ్ పవర్ ఇంకొక 30-40 సంవత్సరాలు యువ తేజంతో మన యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇంకొక 40-50 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నిర్విరామంగా ఆంధ్రదేశంలో కొనసాగుతుంది. తెలుగు జాతి ఉన్నంత కాలము తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలము తెలుగుదేశం పార్టీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా, చెక్కు చెదరకుండా బ్రహ్మాండంగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈరోజు కూడా చూస్తున్నారు, చాలా ఎక్కువ మంది కార్యకర్తలు రావడం జరిగింది ఇక్కడికి. ఎందుకంటే ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా ఘనంగా జరుపుకుంటారు తెలుగుదేశం కార్యకర్తలు. అందుకు అనుగుణంగానే ఈరోజు పట్టణంలో ఘనంగా జరగడం జరుగుతుంది. మరి ఈ తెలుగుదేశం పార్టీని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు బలోపేతం చేయడానికి ఎంత కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా లోకేష్ కూడా కార్యకర్తలే అధినేత అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి చాలా కార్యకర్త ఉత్సాహాన్ని నిలపడం జరుగుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం అయినా భక్తుల రద్దీ నేడు పెద్దగా లేదు. దీంతో భక్తులు సంతృప్తికరమైన దర్శనాన్ని పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు ఈ 3 రోజులు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. కానీ ఆదివారం మాత్రం ఆశించినంత రీతిలో భక్తుల రద్దీ లేదు. భక్తులు సులువుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఇక పెరగనుంది. వేసవి కాలం కావటంతో పాటు విద్యా సంస్థలకు సెలవు ఉండటం, పరీక్షా ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో జూన్ నెల వరకు తిరుమలలో భక్తుల రద్దీ ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వేసవి రద్దీని తట్టుకునేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపట్టారు. క్యూ లైన్లలోనూ, కంపార్ట్మెంట్లలోనూ భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 8 గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైం స్లాట్ దర్శనం భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనం టోకన్లున్న భక్తులకు 2 గంటల్లో దర్శనం పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,040 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,606 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.18 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు. శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది టీటీడీ. శ్రీవాణి ట్రస్ట్ దాతలు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేలా టీటీడీ కీలక మార్పులు చేపట్టింది. ఒకేసారి విరాళం ఇవ్వడంతో పాటు టికెట్లకు పేమెంట్ చేసి బుక్ చేసుకునేలా నూతన విధానాన్ని శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రతిరోజు తిరుపతి ఎయిర్పోర్ట్లో 200 శ్రీవాణి టికెట్లు జారీ చేయడంతో కరెంట్ బుకింగ్ కోటా కింద ఉదయం 9 గంటలకు 800 టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తున్నారు. అయితే 10,000 రూపాయలు విరాళం కట్టి మరోసారి టికెట్ కోసం లాగిన్ అయ్యేలోపే 800 టికెట్ల కోటా పూర్తవుతోంది. దీంతో ట్రస్టుకు విరాళం ఇచ్చిన దాతలు దర్శన టికెట్లు దక్కక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేలా యూనియన్ బ్యాంక్ సహకారంతో ఏకకాలంలో విరాళం కట్టడంతో పాటు టికెట్ ధరను చెల్లించి టికెట్లు పొందేలా సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చారు. కాగా ప్రస్తుతం 1+3 వరకు ఈ టికెట్లను పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు 4 పేర్లను నమోదు చేస్తే విరాళం టికెట్తో కలిసి 42,000 రూపాయలకు పేమెంట్ చూపిస్తుంది. దీన్ని క్రెడిట్, డెబిట్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి టికెట్లు పొందవచ్చు. ఒక ఐడిపై ఓసారి టికెట్లు పొందితే తిరిగి వారం పాటు బుకింగ్కు అవకాశం ఉండదు. ఇప్పటికే ట్రస్టుకు విరాళం ఇచ్చిన దాతల కోసం ఫ్యూచర్ అనే ఆప్షన్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ఏడాది జనవరి 9వ తేదీ నుంచి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్లైన్లో జారీ చేస్తోంది. ప్రతిరోజు 800 టికెట్లను జారీ చేస్తోంది. ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో టికెట్లను విడుదల చేస్తారు. కేవలం 1+3 భక్తులకు మాత్రమే బుక్ చేసుకోవటానికి అనుమతి ఉంటుంది. ఒక ఐడిపై టికెట్ బుక్ చేసుకుంటే మళ్ళీ వారం పాటు ఆ ఐడిపై టికెట్ బుక్ చేసుకోలేరు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనానికి భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో తిరుమల కొండపై హోటళ్లు ఒక్కటొక్కటిగా మూతపడుతున్నాయి.
ఇప్పటికే 50కి పైగా హోటళ్లు మూతపడటంతో టీటీడీ ఉచితంగా అందజేసే అన్నప్రసాదాలపై భక్తులు ఆధారపడుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు కొండకు తరలివచ్చారు. శ్రీరామనవమి ఆస్థానం వేళ శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. రద్దీగా ఉండే తిరుమలలో ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది. ఫలితంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనానికి భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో తిరుమల కొండపై హోటళ్లు ఒకటొకటిగా మూతపడుతున్నాయి. ఇప్పటికే 50కి పైగా హోటళ్లు మూతబడటంతో టీటీడీ ఉచితంగా అందజేసే అన్నప్రసాదాలపై భక్తులు ఆధారపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామి ప్రసాదాన్ని ఒక పూట స్వీకరించి మరో 2-3 పూటల హోటళ్లకు వెళ్లేవారు. ఇప్పుడు యుద్ధం వల్ల గ్యాస్ కొరతతో చేసేదేమీ లేక హోటళ్లు మూసివేస్తున్నారు. మరికొందరు ఎక్కువ సమయం ఉడికే ఆహారాలు వండటం మానేశారు. ఇంకొందరు కట్టెల పొయ్యిలపై ఆధారపడుతున్నారు. హోటళ్లు అధికంగా మూతపడటంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తిరుమలలోని వెంకమాంబ అన్నప్రసాద భవనంపైనే ఆధారపడుతున్నారు. ఫిబ్రవరి నెలలో 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు 12.80 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించగా ఈ నెల 7 నుంచి 23వ తేదీ వరకు దాదాపు 13.80 లక్షల మంది అన్నప్రసాదాలు తిన్నారు. అంటే గత నెల కంటే దాదాపు 1,00,000 మంది అధికంగా అన్నప్రసాద భవనాన్ని సందర్శించి భోజనాలు స్వీకరించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ కౌంటర్లు, క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లు, యాత్రికులు వసతి సముదాయాల్లోనూ టీటీడీ ఉచిత అన్నప్రసాదాలకు భక్తుల తాకిడి పెరిగింది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తొలగకపోతే మరికొన్ని మూతపడే వీలుంది. దీంతో టీటీడీ అన్నప్రసాద విభాగంపై ఒత్తిడి పెరగనుంది. టీటీడీ రోజుకు 5.5 నుండి 6 టన్నుల గ్యాస్ను అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తోంది. టీటీడీ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఐఓసీఎల్ నుంచి ఆంక్షలు లేకుండా ప్రస్తుతం గ్యాస్ సరఫరా జరుగుతోంది. తిరుపతి మంగళం రోడ్డు అకారంపల్లిలో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వడ్డెర సేవాదల్ ఆధ్వర్యంలో వడ్డెరల రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యావంతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ వడ్డెర కులం రాష్ట్రంలో ఏకైక కులముగా ఉండాలి. ఆ ఒక్క కులము ఒక కమిటీ ద్వారానే రాబోయే రోజుల్లో రాజకీయంగా కానీ ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదల కావాలంటే విద్యావేత్తలు, ఉద్యోగస్తులు, ఉన్నతమైన వర్గాలు, వడ్డెరల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఆర్గనైజేషన్ చేస్తేనే మన మనుగడ సాధ్యమవుతుందన్న ఏకైక నినాదంతో ఈరోజు యూత్ అంతా ఎంతోమంది కష్టపడి ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. మన జాతి ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలి. ఏ వేదిక మీదైనా, ఏ రంగాల్లోనైనా వడ్డెర్లకు కూడా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాల్లో ఉండాలనేదే వడ్డెర సేవాదళ్ టీం యొక్క లక్ష్యం. అంతేకాకుండా రాజ్యాధికారంగా మరి బీసీఏ గ్రూపులో ఉన్నటువంటి వడ్డెర్లు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వడ్డెర్లను గుర్తించాలి. వడ్డెర్లకి ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ దొరకాలి. మనము కూడా వేరే సమాజంలాగా మనము కూడా ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. గవర్నమెంట్లో మనము కూడా మనకి ప్రాతినిధ్యం సిక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి హుండీ మధ్య తపాలా శాఖ అనుసంధానకర్తగా నిలిచింది. శ్రీవారి హుండీ టీటీడీ 9 ట్రస్టులకు కూడా యాత్రికులు ఈఎంఓ ద్వారా విరాళాలు అందించే అవకాశాన్ని టీటీడీ భక్తులకు కల్పించింది. తిరుమలతో పాటు దేశంలోని 3 ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ల ద్వారా విరాళం అందించవచ్చు. ఈ యంత్రాల్లో క్యూఆర్ కోడ్ ఆండ్రాయిడ్ మొబైల్లో స్కాన్ చేసి శ్రీవారి హుండీకి విరాళం ఇవ్వవచ్చు. 2024 డిసెంబర్ చివరిలో ప్రారంభించిన కియోస్క్ మిషన్లకు స్పందన బాగుంది అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. టీటీడీకి యాత్రికుల మధ్య తపాలా శాఖ అనుసంధానకర్తగా ఎలా నిలిచిందంటే తిరుమల శ్రీవారి హుండీకి ఈఎంఓ కానుకలు పంపించవచ్చు. ఒకేసారి 10,000 రూపాయలు పంపించడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది. దీనికి తపాలా శాఖ 500 రూపాయల కమిషన్ తీసుకుంటుంది. మనీ ఆర్డర్ ఎలా పంపాలో తెలుసుకుందాం. టీటీడీ నిర్వహించే ట్రస్టులకు తపాలా శాఖ ఆశీర్వచనం అనే పథకంతో అనుసంధానకర్తగా మారింది. ఈ పథకంలో తపాలా శాఖ యాత్రికుల నుంచి కానుకలు పంపించడానికి టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. టీటీడీ నిర్వహిస్తున్న 9 ట్రస్టులకు కూడా యాత్రికులు విరాళాలు అందించవచ్చు. జాతీయ బ్యాంకులతో పాటు ఈ హుండీకి కానుకలు సమర్పించడానికి టీటీడీ ఆన్లైన్ పద్ధతిని అమల్లో ఉంది. కియోస్క్ మిషన్లు కూడా ఏర్పాటు చేసింది. తిరుమలలో కియోస్క్ మిషన్ల ద్వారా విరాళాలు అందించడం సులభం. దీంతో సామాన్య యాత్రికుల నుంచి మంచి స్పందన ఉందని కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. కియోస్క్ మిషన్లు ప్రారంభించిన 50 రోజుల్లోనే తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు 55 లక్షల రూపాయలు విరాళం అందిందని చౌదరి గుర్తు చేశారు.
దీంతో తిరుమల, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, కడప జిల్లా కోదండరామస్వామివారి ఆలయం, బెంగళూరులోని శ్రీవారి ఆలయంలో కూడా కియోస్క్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈ 3 ఆలయాల్లో కేవలం 15 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు విరాళాలు అందాయని నాయుడు వివరించారు. టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ని స్కీమ్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. టీటీడీ నిర్వహించే ఈ ట్రస్టులకు విరాళాలు అందించే దాతలకు కొన్ని ప్రయోజనాలు కూడా అందుతాయి. తిరుమల శ్రీవారి దర్శనం, లడ్డూ ప్రసాదాలు, వేద ఆశీర్వచనం, శాలువతో సత్కారం, శ్రీవారి డాలర్లు అందిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో వారం రోజుల పాటు ఘనంగా జరిగిన శ్రీమద్ రామాయణ సప్తాహం ప్రవచన కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు శతావధాని ఆముదాల మురళిచే శ్రీమద్ రామాయణంపై అద్భుతమైన ప్రవచన కార్యక్రమం జరిగింది. ఈ 7 రోజుల పాటు భక్తులు విశేషంగా పాల్గొని రామాయణ కథను విన్నారు. ఆశ్రమ నిర్వాహకులు సుకృతానంద స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. సీతాపహరణం గురించి చెప్పగానే అవును నేను విన్నాను, ఇటువైపు రావణాసురుడు తీసుకెళ్ళాడు అని చెప్పని ఆ రావణాసురుడు లంకలో ఉంటాడు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో లంక ఉంది, మీరు వెళితే అక్కడ చూడొచ్చు అని చెప్పని నాకు దివ్య దృష్టి కూడా ఉన్నది. నాకు రావణాసురుడు కనిపిస్తూ ఉన్నాడు, సీతమ్మ కూడా కనిపిస్తూ ఉంది అని చెప్పి అనగానే ఆయనకు శాప విమోచన కలిగింది, రెక్కలు మొలిచాయి, ఆ సంపాతి ఎదుర్కొంటూ వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి వద్ద 42 అడుగుల ఎత్తులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి భారీ కేకును కట్ చేసి తెలుగు తమ్ముళ్లకు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత రామారావుదేనని అన్నారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచ దేశాల వ్యాప్తంగా తెలియజేసిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. కార్యకర్తల అండతోనే 44 సంవత్సరాలు దిగ్విజయంగా పార్టీ ముందుకు సాగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను కూడా ఒక కార్యకర్తగా పార్టీలో పనిచేయడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్న రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, అలాగే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయకత్వంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముగం, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ అముద, మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం కల్పించుండొచ్చు, కానీ ఖచ్చితంగా పాత వారి అనుభవాన్ని, పాత వారిని గౌరవించే విధంగా మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఆ లైన్ దాటకుండా కొత్త వారిని మీ చేతుల ద్వారా తయారు చేస్తే ఇంకొక 43 సంవత్సరాలు ఇంటికే పరిమితం కాదు, రాజకీయాల్లో కూడా వారికి స్థానం కల్పించి మహిళలకు ఒక గౌరవం ఇవ్వాలి అన్నది ఎన్టీ రామారావు గారి నినాదం. అదే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల్ని బయటికి పంపించి వాళ్ళకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడేలాగా చేసింది మన చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఎస్టీ, ఎస్సీ విద్యుత్ వినియోగదారులకు ఉచిత సోలార్ సిస్టమ్ కనెక్షన్ను ఉపయోగించుకోవాలని తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని రేణిగుంట పరిశ్రమల వాడలో సోలార్ పరికరాల గోడౌన్ను ఆదివారం ఏపీఎస్ పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ పరిశీలించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఏపీఎస్ పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించే సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమం ద్వారా సోలార్ విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో చైతన్యవంతం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో డిఈ రమేష్, ఏఈలు పుణ్యకోటి, దినకర్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. మనం కన్జ్యూమర్లు ఉంటే కనుక ఇంకొక 1000 కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. మనము బెనిఫిషియర్స్ని చూపిస్తే గవర్నమెంట్ ప్రోత్సహించి వాళ్ళకు కూడా ఇస్తుంది. 200 యూనిట్ల లోపల వాడే వాళ్ళను ఎంకరేజ్ చేసేదానికోసము. వాళ్ళు 200 కంటే ఎక్కువ వాడినప్పుడు వాళ్ళకు ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సింది వస్తుంది. ఇప్పుడు
ఆ డబ్బులు కూడా ఈ సోలార్ 2 కిలోవాట్ల జనరేటర్ చేయడం వల్ల 300 యూనిట్లు వస్తుంది. ఆ 100 యూనిట్లు కూడా దాంట్లో బెనిఫిట్గా వాళ్ళకి ఫ్రీగానే వస్తుంది. టోటల్గా సబ్సిడీ కిందనే వస్తుంది ఇది స్కీము. తిరుపతి ఇప్పుడు రేణుగుంట మండలం వరకు 300 సర్వీసులు ఫస్ట్ ఫేజ్లో చేస్తాము. మిగతా తిరుచానూరు, మంగళము ఆ ఏరియాల్లో ఒక 348 ఉన్నాయి. తిరుపతి నగరంలో ప్రైవేట్ ఆసుపత్రులను టార్గెట్ చేస్తూ నకిలీ హ్యూమన్ రైట్స్ పేరుతో దందా సాగిస్తున్న గ్యాంగ్ బహిర్గతమైంది. నగరంలోని రమాదేవి హాస్పిటల్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మొదట సాధారణంగా విచారణ పేరుతో లోపలికి ప్రవేశించిన వారు కొద్దిసేపటికి ఆకస్మికంగా సిబ్బందిపై ఆరోపణలు చేయటం ప్రారంభించారు. హాస్పిటల్లో రోగుల హక్కులు ఉల్లంఘిస్తున్నారని, చికిత్సలో నిర్లక్ష్యం జరుగుతోంది అంటూ వాదనలు చేస్తూ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో కొంతమంది సిబ్బందితో వాగ్వాదానికి దిగిన గ్యాంగ్ సభ్యులు పరిస్థితిని ఉద్రిక్తం చేశారు. తమ వద్ద హాస్పిటల్పై తీవ్రమైన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెబుతూ అవి బయట పెట్టకుండా ఉండాలంటే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే మీడియా ముందు బహిర్గతం చేసి హాస్పిటల్ ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీస్తామని బెదిరింపులకు దిగారు. యాజమాన్యం డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో గ్యాంగ్ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. కొంతమంది సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. హాస్పిటల్లో భయం, ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. హంగామా సృష్టించిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ప్రాథమిక విచారణలో వారు ఎలాంటి గుర్తింపు పొందిన హ్యూమన్ రైట్స్ సంస్థకు చెందిన వారు కాదని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఎక్స్టార్షన్, దాడి, బెదిరింపుల కేసులు నమోదు చేశారు. గ్యాంగ్ గతంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రులు, వ్యాపార సంస్థలపై కూడా ఈ గ్యాంగ్ లక్ష్యంగా పెట్టుకుందా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. ఇటువంటి నకిలీ సంస్థల పేరుతో వచ్చి డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనతో తిరుపతి నగరంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. హ్యూమన్ రైట్స్ వంటి గౌరవనీయమైన పేరును దుర్వినియోగం చేస్తూ దందాలు చేయటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నకిలీ హ్యూమన్ రైట్స్ గ్యాంగ్ దాడి ఘటన తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి దందాలకు ముగింపు పలకాలని ప్రజలు కోరుతున్నారు. తర్వాత 12 గంటలకి మా డ్యూటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మీ ఎండీ గారు ఎక్కడ, మీ ఎండీ గారిని పిలవండి, మీరు మాట్లాడాలన్నారు. మా స్టాఫ్, మా డాక్టర్లు ఎండీ గారు లేరండి, మీరు ఏమైనా మాట్లాడండి, సూపరింటెండెంట్ మాట్లాడచ్చు అని చెప్పారు. మా సూపరింటెండెంట్ బొచ్చింది, వాళ్ళు ఎందుకు మాట్లాడేది మాకు ఎండీ గారు రావాలా, వచ్చేవరకు కదలము, మీరు ఎండీ గారిని పిలవండి అన్నారు. ఎండీ గారు లేరండి, అవుట్ ఆఫ్ స్టేషన్. అసలు ఏంటి మీ ప్రాబ్లం, ఏది కావాలంటే లేదు మీ ఎండీ గారు వచ్చేవరకు మీ ఛాంబర్ వదిలిపెట్టము అని చెప్పి ఆడే కూర్చోవడం జరిగింది. దాంతో వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. నేను పోయి ఏంటి విషయం, ఎందుకు ఎండీ గారు కావాలంటారు, ఏంటి విషయం అంటే లేదు మేము 3 రోజుల నుంచి మీ హాస్పిటల్ చూస్తున్నాము, మీ హాస్పిటల్ డాక్టర్ల వీడియోలు, పేషెంట్ వీడియోలు అన్నీ తీసుకున్నాము, మా దగ్గర వీడియోలు అన్నీ ఉన్నాయి, మేము ఆల్రెడీ వరాహి హాస్పిటల్ మూపించేసాము, అట్లాగే రిమ్స్ సూపరింటెండెంట్ కూడా అరెస్ట్ చేయించాము, మేము మీ హాస్పిటల్ మూయించేస్తాము, మీ మీద దుష్ప్రచారం చేస్తాము, వాట్సాప్లో, వీడియోల్లో, యూట్యూబ్లో అన్నింటిలో కూడా మీ మీద పెడతాము, మీ పరువు తీస్తాము అని చెప్పారు. ఎందుకు చేస్తారు ఇవన్నీ, ఏం కావాలి మీకు అని అడిగాను. నాకు 30 లక్షలు కావాలన్నారు. ఫస్ట్ 30 లక్షలు ఎందుకు కావాలి మీకు కావాల్సింటే మీరు ఎవరు అసలు అని అడిగాను. మీరు ఎవరు అసలు అడిగితే మేము ఏడీపీఎస్, తర్వాత హ్యూమన్ రైట్స్, లాయరు, మేము యాక్చువల్గా నేను మాది తెలంగాణ అని రెడ్డి అనే ఆమె మా తెలంగాణ. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర నంది అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అది ఫేక్గా వీడియోలు అన్నీ చూపించి అందరినీ ఎంక్వైరీ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మీకు మేము అమౌంట్ పే చేస్తాము, మనీ ఫోన్పేలో మనీ వేస్తాము, మీరు ఇలా మాకు చెప్పండి అని చెప్పారు సార్. అంటే మేము అమౌంట్ ఇప్పిస్తాము, మీరు ఇట్లా, నేను అప్పుడే వెంటనే డిలీట్ చేసేసాను సార్. చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ హాస్పిటల్లో 2 రోజుల పాటు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ ప్రశాంత్ పెనుమాడు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు విజయవంతం కావటం సంతోషంగా ఉందని తెలిపారు. తిరుపతి జూ పార్క్ మార్గంలోని స్వీకార్ హాస్పిటల్లో ఆంకాలజీ నర్సింగ్ ఎక్సలెన్స్పై నిరంతర నర్సింగ్ విద్య, ఆంకోపాథాలజీ 2 కీలక విద్యా సదస్సులు విజయవంతంగా ముగిశాయి. మొత్తం 247 మంది నర్సింగ్ నిపుణులు పాల్గొని క్యాన్సర్ చికిత్సలో ఇన్ఫెక్షన్ నియంత్రణ పద్ధతులను మెరుగుపరచడంలో తమ ఆసక్తిని ప్రతిబింబించారు.
ఈ సందర్భంగా ఆదివారం ఆసుపత్రి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ప్రశాంత్ పెనుమాడు మాట్లాడుతూ నిరంతర నర్సింగ్ విద్య, ఇన్ఫెక్షన్ నియంత్రణను బలోపేతం చేయడానికి, అలాగే క్యాన్సర్ చికిత్సలో రోగి భద్రతను మెరుగుపరచడానికి ఈ సదస్సు ఎంతో కీలకమన్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా నర్సింగ్ బృందాన్ని శక్తివంతం చేసి ఉన్నత ప్రమాణాల సేవలను అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. టాటా సంస్థ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆంకాలజీ నర్సింగ్లో అత్యుత్తమ రోగి భద్రతకు తమ కట్టుబాట్లను పునరుద్ధరించిందని తెలియజేశారు. 250 participants have participated in today's meeting, with over 160 attending in person and close to 110 people attending an online program. ఇవాళ యొక్క ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటి అంటే పెథాలజీ ఈజ్ ది కార్నర్ స్టోన్ అండ్ ఆంకోపెథాలజీ అనేది ఒక కంప్లీట్లీ డిఫరెంట్ స్పెషలైజేషన్. పెథాలజీ లేకుండా మనము కంప్లీట్గా క్యాన్సర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ముందుకు వెళ్ళలేదు. కాబట్టే ఆంకోపెథాలజీ అనే ఒక సబ్ స్పెషలైజేషన్ మీద అవగాహన కల్పించడానికి ఈ యొక్క సదస్సు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు అధికారులు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, కమిషనర్ ఎన్ మౌర్యలతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారుల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధం. 85,000 లడ్డూల ప్యాకింగ్లో పాల్గొన్న 300 మంది శ్రీవారి సేవకులు. ఏప్రిల్ 1వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు 85,000 తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ను ఆదివారం టీటీడీ ఒక బృహత్ కార్యక్రమంగా నిర్వహించింది. ఈ లడ్డూల ప్యాకింగ్ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు అపార భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తిరుమల ఎస్టేట్స్ అధికారి మరియు డిప్యూటీ ఈవో వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు నిరంతరాయంగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఎం రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు సుమారు 200 మంది మహిళా సేవకులు, 100 మంది పురుష సేవకులు కలిసి 5 గంటల పాటు అంకిత భావంతో సేవలందించారని తెలిపారు. లడ్డూల ప్యాకింగ్, లోడింగ్, రవాణా వంటి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీవారి సేవా సదన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో ఆర్టీవీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.